శ్రీ సమ్మక్క సారలమ్మ గిరిజనుల జాతర 300 కోట్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దింది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే గిరిజన మహాకుంభమేళాకు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. 8 ధ్వజస్తంభాలతో భారీ గేట్లతో దాదాపు 20,000 మంది ఒకేసారి దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. మేడారం కొత్త హంగులతో కన్నుల పండుగగా తీర్చిదిద్దడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. దీనిపై మేడారం ఈవోతో మా ములుగు జిల్లా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. ఆదివాసుల ఆరాధ్యమైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి మొదలవుతుంది. దీంతో పాటు మనతో పాటు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించి ఈవో గారు మనతో ఉన్నారు. ఇప్పటివరకు ఎంతమంది జనాలు సమ్మక్క సారలమ్మ దర్శించుకున్నారనే విషయంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎంతమంది దర్శించుకోవచ్చు, ఇంకెంతమంది రావచ్చు? శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రీ మేడారానికి సంబంధించి ఇప్పటివరకు సుమారు దాదాపుగా ఒక 50 లక్షల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారండి. అంటే ముఖ్యంగా అమ్మవార్లకు వచ్చేసి బుధవారం, శుక్రవారం, ఆదివారం. వాటితో పాటుగా సెలవు దినాలు ఎక్కువ, అంటే జనవరి నెలలో ఎక్కువ సెలవు దినాలు ఉంటాం. మన డిసెంబర్ నెల నుంచి కూడా ఇది కావడంతో సుమారు 50 లక్షల పైచిలికే భక్తులు ముందస్తుగా అమ్మవార్లను దర్శించుకోవడం జరిగిందండి. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు? మన టెంపుల్ నుంచి వెళ్ళి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు? ముఖ్యంగా వచ్చేసి గతంతో పోలిస్తే ఈసారి నూతనగా నిర్మాణాలు చేపట్టడం జరగడం వల్ల, అంటే రాతి కట్టడాలన్నీ కూడా చేయడం జరిగిందండి. గతంలో కొంచెం సమ్మక్క సారలమ్మ గోవిందరాలు పగడిద్రాలు పక్కపక్కన ఉండటం వల్ల భక్తులు కొంచెం దర్శనానికి కొంచెం అనీజీగా ఉండేది. దాంతో కొంచెం భక్తులు ఇబ్బందిగా గురి అయ్యేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా భక్తుల సౌకర్యార్థం మరియు మన ఈ సమ్మక్క పూజలు, సారలమ్మ పూజలు ఎవరైతే ఉన్నారో వారందరి ఆమోదం మేరకు వాటిని స్ట్రైట్గా ప్రతిష్ఠ చేయటం వల్ల ఇప్పుడు భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్ ఏ టైం ఒక 10,000 మంది, సుమారు 10,000 వరకు ఒకేసారి అమ్మవార్లను దర్శించుకునే భాగ్యం అనేది ఈసారి దేవాదాయ తరపున ఏర్పాటు చేయడం. అందులో ప్రభుత్వం అన్ని ఉంటూ ఏర్పాట్లు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. భక్తులకు ప్రసాదం లాంటిది ఎలా ఇస్తున్నారు? దీనిపై మీరు, అంటే మీ సంబంధించిన మన మీ వారు ఎట్లా ఇస్తున్నారు వీళ్ళకి ఇలాంటి సౌకర్యం? భక్తులకి ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా ఏంటంటే ఓన్లీ అమ్మవార్లకి బంగారం ఇక్కడ సమర్పించుకొని వెళ్ళేవాళ్ళు. అక్కడ గద్దెల మీదే కొంతమంది వాలంటీర్ల చేత భక్తులకి ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు ఆ అమ్మవార్లకి సమర్పించినటువంటి బెల్లాన్ని ప్రత్యేకమైన కౌంటర్ల ద్వారా కూడా కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేసేసి కూడా భక్తులకి ఇవ్వటం జరుగుతున్నదండి. చాలా వరకు ప్రసాదం అందట్లేదని చెప్పేసి ప్రధానంగా భక్తుల ఆరోపణలు. దీనిపై మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు కొత్తగా మేము ప్రవేశపెట్టాం కాబట్టి దాదాపుగా అందరికీ అందే ఏర్పాట్లు మేము ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేద్దామని చూస్తున్నామండి. ఈ నెల 28వ తారీఖు వచ్చే జాతరకి దాదాపుగా ఎంతమంది భక్తులు రాబోతున్నారు మీరు అంచనా? ఈ ఏదైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు ఉన్నాయో అవి అంతా కూడా వైరల్ అయిపోయి రాష్ట్ర నలుమూలల దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది కట్టడాలు అనేది అద్భుతంగా ఉన్నాయనేది కూడా ఇప్పటికీ జనాల్లో వచ్చిందండి. మామూలుగానే 2 సంవత్సరాలు జరిగే మహాజాతరకు భక్తులు విరివిగా రావటం, ప్రతి ఏటా కూడా పెరగటం అనేది జరుగుతుంది. కానీ ఈసారి ఈ కట్టడాలను చూడటానికి కూడా ఇంకా ఎక్కువ వస్తారని చెప్పేసి మేము అనుకున్నాము. ఖచ్చితంగా 1,50,000 పైచిలికే ఇంకా ఈ 4 రోజుల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని చూస్తున్నాము. అదేవిధంగా 28న వచ్చేసి సారలమ్మ అమ్మవారు, గోవిందరాలు, పగడిద్రాలు వస్తారండి. తర్వాత గురువారం వచ్చేసి సమ్మక్క అమ్మవారు రావటం, శుక్రవారం వచ్చేసి కొలువైనటువంటి 4 గద్దెల మీద స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని చివరిగా వనప్రవేశం ఏదైతే ఉన్నదో 31వ తారీఖు తోటి ఈ జాతర అత్యంత వైభవంగా ముగిస్తుందని తెలియజేస్తున్నాము. దీనికి భక్తులకి రోడ్ల సదుపాయం కూడా గతంలో కంటే ఎక్కువ ఏర్పాటు చేయటం, మరియు జంపన్న వాగులో స్నానాలకు సంబంధించినటువంటి వాటి ఏర్పాట్లు కానీ, మరుగుదొడ్ల విషయంలో కానీ, తర్వాత భక్తులకి వసతి మంచినీటి సదుపాయం కూడా గతంలో కంటే కూడా డబల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు వాటి అన్నిటిని వినియోగించుకొని ఎట్లయితే క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని దేవాలయ కార్యనిర్వహణాధిగా మేము కోరుకుంటున్నాం. గుడి ప్రాంగణము ఈ 50 మీటర్ల వెడల్పు పెరగడంతో భక్తులు ఒకేసారి ఎంతమంది రావచ్చు లోనికి? సుమారు 10,000 వరకు మనం దర్శనం చేసుకునే భాగ్యం ఉంటుందండి. దానివల్ల భక్తులు గతంలో ఏంటంటే మన టీటీడీ వైపు నుంచి, జంపన్న వాగు నుంచి వచ్చే వాళ్ళకి కేవలం సమ్మక్క సారలమ్మ దర్శనం మాత్రమే ఉండేది. బస్టాండ్ వైపు నుంచి వచ్చే వాళ్ళకి 4 సమ్మక్క సారలమ్మతో పాటు గోవిందరాలు, పగడిద్రాల దర్శనం అనేది. కానీ ఈ జాతర ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి నుంచి కూడా 4
అంటే నాలుగు గద్దెల దర్శన భాగ్యం అనేది భక్తులు కల్పిస్తున్నాం. దీంతో ప్రపంచానికి 4 గద్దెలు అనేది ఒకటి ఉన్నాయనేది ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఆదివాసుల ఆరాధన దైవమైన శ్రీ సమ్మక్క సారలమ్మ గుడి వద్ద మనం చూడొచ్చు. ఇప్పటికే దాదాపుగా భక్తులు 30 లక్షల మంది జాతరలో మన అమ్మవారిని దర్శించుకున్నట్టు ఈవో గారు చెప్పారు. దీంతో పాటు ఇప్పటికి 28వ తారీఖు జరగబోయే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు దాదాపు 3 కోట్ల మంది జనాలు వస్తారని అంచనా. కెమెరామెన్ సతీష్తో రాకేష్, 6 టీవీ.